హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. గాలి గండమే కానీ నీటి గండం లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. గాలి గండమే కానీ నీటి గండం లేనిది ఏమిటది? తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతవరకు ప్రతి ఒక్క ప్రశ్నకి కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండి నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నీ యూస్ఫుల్ టిప్స్ అండి. అన్ని చిన్న చిన్న టిప్స్, చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ప్లాస్టర్ అయితే మన ఇంట్లో దేనికో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి అవసరానికి. ఇలా ప్లాస్టర్ తీసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకుంటూ ఉంటాం కదండి. అలా పెట్టేసుకున్నప్పుడు మనం త్వరగా తీయటానికి త్వరగా రాదు కదండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలాగా చక్కగా మనకి ప్లాస్టర్ మొత్తం ఇలా పెట్టేసుకోకుండా చివర ఈ అంచుని కొంచెం ఇలా మడుచుకున్నాం అనుకోండి, మనకు అవసరానికి మళ్ళీ యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ప్లాస్టర్ని ఇలా తీసేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. ఇలా పెట్టేసాం కదండి, ఇప్పుడు తీయటానికి చక్కగా ఈజీగా ఉంటుంది. కొంచెం ప్లాస్టర్ చివరన ఇలాగ మడుచుకుంటే చాలండి. ఇలా పైకి మడుచుకున్న ఈ ప్లాస్టర్ని ఇలా తీసుకోవటానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అయితే తెలుసుకుందాం. సెకండ్ టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లేట్లు మనం కొత్తవి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి స్టిక్కర్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఈ స్టిక్కర్ ఇలా లాగేసామనుకోండి, ఇది జిగురుగా ఉండి కొన్ని రోజుల వరకు కూడా రాదండి. ఈ స్టిక్కర్ని ఈజీగా ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఈ ప్లేట్ దగ్గర స్టిక్కర్ దగ్గర ఇలాగ కొంచెం హీట్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు తీసేసాను అంటే, స్టవ్ మీద హీట్ చేసుకున్నాం కదండి, ఈ స్టిక్కర్ ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మీకే లైవ్లో చూపిస్తున్నాను. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. మనం మామూలుగా తీసేస్తే దీనికి సగం వస్తుంది, సగం అతుక్కుంటూ ఉంటుంది కదండి. అలా లేకుండా మనం ఇలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి గ్యాస్ స్టవ్ మీద, ఈజీగా చక్కగా ఇలాంటి లేబుల్స్ అయితే వచ్చేస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇప్పుడైతే తెలుసుకుందాం. థర్డ్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ నెంబర్ 3, నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. నిమ్మకాయలు ఎలా నిల్వించుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో అయితే చాలా టిప్స్ అయితే ఉన్నాయండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. చూసారా, ఈ విధంగా నిమ్మకాయలను అయితే వాటర్లో వేసుకొని ఇలాగ మనం ఏదైనా ఒక బాక్స్లో వాటర్ పోసుకొని ఇలా నిమ్మకాయలని పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎక్కువ రోజులు నిమ్మకాయలు పాడవకుండా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకొక పద్ధతిలో నిమ్మకాయలకి కోకోనట్ ఆయిల్ని కానీ మనం కూరల్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ అయినా అప్లై చేసి ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. మనం బయట పెట్టుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తాయండి. సో ఆ టిప్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 4, మన ఇంట్లో ఎలాంటి గళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఇవి కొన్ని రోజులకి సెలిం పట్టిపోయి తుప్పు పట్టినట్లుగా అట్లా ఉంటూ ఉంటాయి కదండి. మనం గేటు వేసినా తీసినా చాలా గట్టిగా వస్తూ ఉంటుంది కదండి. అలా గట్టిగా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి, కోకోనట్ ఆయిల్ కొంచెం ఈ గళ్ళు ఈ నట్ల దగ్గర కొంచెం మనం ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. 100% వర్క్ అవుతుందండి. ఇలాగా 1-2 సార్లు మనం ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా ఈ గడి లూజ్ అయిపోతూ ఉంటుందండి. 2 టైమ్స్ వేసి తీసి ఇలా తీస్తూ ఉంటే మనకి కొబ్బరి నూనె అయితే వేసాం కదండి, చాలా ఈజీగా వస్తుందండి. ఇది వరకు అయితే మనకి శీలం పట్టిపోయి తుంపు పట్టిపోయి ఇలా రాగాలన్నా గట్టిగా వస్తుంది కదండి. ఇప్పుడైతే మన కోకోనట్ ఆయిల్ వేసిన తర్వాత చాలా స్మూత్గా వస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. చూసారా ఎంత చక్కగా స్మూత్గా వచ్చేస్తుందో ఆయిల్ వేసిన తర్వాత. నెంబర్ 5, సూదిలో దారం ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. కొంతమందికి అయితే సూదిలో దారం కనిపించదు, అది ఎక్కించాలంటే చాలా కష్టంగా ఉండి ఇసుకొచ్చేసి అక్కడ పడేస్తూ ఉంటారు కదండి. అలా ఏమీ ఇబ్బంది లేకుండా ఎంత ముసలి వాళ్ళైనా ఈజీగా ఎక్కించుకొని అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా ఒక పిన్, సేఫ్టీ పిన్ ఒకటి తీసుకోవాలండి. ఒక సూదిని తీసుకొని ఇలా కొబ్బరి పీచు ఏనైతే ఉంటుంది కదండి, ఇది ఒకటి సన్నగా ఉన్నది ఒకటి తీసుకోవాలండి. ఇలాగ కొబ్బరి పీచుని ఇలా సన్నగా ఉన్నటువంటి ఈనని
తీసుకొని ఇలా కొంచెం నొక్కుంటే ఇలా స్టిఫ్గా అవుతుందండి. ఇలా దీన్ని తీసుకొని సేఫ్టీ పిన్కి ఇలా పెట్టేసి ఇక్కడ ప్లాస్టర్ వేసుకోవాలి. కొంచెం కట్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇలా సేఫ్టీ పిన్కి ప్లాస్టర్ వేసుకోవాలండి, కదలకుండా. ఇలా ఈ వేనని ఇలా పెట్టేసుకొని స్టిఫ్గా ఉంటుంది కదండి, ఇలా ప్లాస్టర్ వేసేసుకోవాలి. ఇలా నీడిల్లోకి అయితే హోల్ ఉంది కదండి, ఈ హోల్లో నుంచి చక్కగా ఈజీగా వెళ్ళిపోతుందండి. ఎంత ముసలి వాళ్ళైనా ఈజీగా ఎక్కించవచ్చు. నీడిల్లోకి ఈ వేన్ని అయితే పెట్టుకున్నాం కదండి, ప్లాస్టర్ వేసి ఇలా నీడిల్ని అయితే దూచుకున్నాం కదా, దీంట్లో నుంచి దారం అయితే లాగాలి. ఈ వేన్లో అయితే నేను దారం అయితే పెట్టాను కదండి. ఇప్పుడు చూడండి, నీడిల్ అయితే ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి దారం చక్కగా వచ్చేస్తుందండి. మనం ఎంత ముసలి వాళ్ళైనా దారాన్ని ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. చూసారా, చక్కగా వచ్చేసింది. ఇలా ఈజీగా మనం దారం అయితే ఎక్కించుకోవచ్చండి. ఇలాగా సేఫ్టీ పిన్తో మనం ఈజీగా నీడిల్లోకి దారం ఎక్కించుకోవచ్చు. ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. మనకి ఒక్కొక్కసారి కళ్ళు కనిపించవు కదండి, నీడిల్లోకి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా లేకుండా చక్కగా సూదిలోనికి దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి, అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా సేఫ్టీ పిన్కి చక్కగా పెట్టేసుకొని ప్లాస్టర్ వేసుకొని ఇందులో నుంచి చక్కగా నీటిలోకి దారం ఎక్కించుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. హోమియోపతి మెడిసిన్ డబ్బాలని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో అయితే నేను ఉక్సులు వేసుకున్నాను, ఇందులో కుంకుమ వేసుకున్నానండి. ఇలా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఒక దగ్గర ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 7, నెయిల్ కట్టర్లకి ఒక్కొక్కసారి షార్ప్నెస్ పోతుంది కదండి. మనం నెయిల్స్ తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఎంత ఇలా అనుకున్నా కూడా అది షార్ప్నెస్ లేక తెగదు కదండి. ఇలా ఈజీగా దీని షార్ప్నెస్ ఎలా తెచ్చుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ట్యాబ్లెట్ సీడ్స్ అయితే ఉంటాయి కదండి, ఇలాంటివి ఇలా మనం 2 times 3 times ఇలా అనుకుంటా ఉంటే చక్కగా మనకి ఈ పొదును అనేది పెరుగుతుందండి, షార్ప్నెస్ పెరుగుతుంది, నెయిల్ కూడా చక్కగా కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. నేను ఈరోజు పెట్టిన ప్రశ్న, పొడుపు కథ ప్రశ్నకి తప్పకుండా ఆన్సర్ తెలిస్తే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.